బాండింగ్స్, బ్లడ్ రిలేషన్, వితౌట్ బ్లడ్ రిలేషన్ ఆల్సో మూవీని ఎంత బాగా పోర్ట్రేట్ చేశారని అంటే చాలా చాలా బాగుంది. రోషన్ యాక్టింగ్ మాత్రం ఫెంటాస్టిక్, ఫాబులస్ అనండి. చాలా దానికన్నా ఒక స్టెప్ ఎక్కువ హెడ్ అనే ఉన్నారు. My daughter, she got fully emotional. Second half of the movie, she was crying actually. Roshan Babu చూసేసుకోండి. ఎందుకు ఏడ్చావు తల్లి? రోషన్ అన్నకి ఏమైంది? వై డిడ్ యూ క్రై? చెప్పు. షీ స్టార్టెడ్ క్రయింగ్ చూసి, ఆ మూవీని చూసి. బట్ మూవీ అయితే చాలా చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తెలుగు హీరో రోల్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ అన్ని సూపర్ హిట్, చాలా బాగున్నాయి సాంగ్స్ అన్ని. బ్యాక్గ్రౌండ్స్ అన్ని విలేజ్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ సినిమా ఆ చరిత్ర నా కళ్ళ ముందు జరిగినట్టుగా ఉంది. ఎందుకంటే బైరోన్పల్లితో మాకు చాలా అనుబంధం ఉంది. మా తాతగారు బైరోన్పల్లి. ఈ విషయాలు నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా. రజాకారుల విషయాలు, ఈ విషయాలు కథలుగా మాకు చెప్తూనే ఉన్నారు. ఆ కథ మరొకసారి సజీవ రూపంలో నా కళ్ళ ముందుకు వచ్చింది. అద్భుతంగా ఉంది. రోషన్ అబ్బాయికి నా దీవెనలు. నేను రితిక్ రోషన్ ని చూడలేదు. చాంపియన్ మూవీ బ్రో, నిజంగా చాలా బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ హీరో గారి యాక్టింగ్ అయినా, లేదంటే సాంగ్స్ అయినా సరే, లేదంటే బీజం అయినా, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. అసలు అనుకోలేదు రోషన్ గారికి ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఇంత మంచి మూవీ పడుతుందని చెప్పి. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది, ఇంటర్వల్ ముందు వచ్చి ఏదైతే గిరగిర సాంగ్ ఉందో, లేదంటే ఇంటర్వల్ యాక్షన్ సీక్వెన్స్ అయినా, లేదంటే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయినా చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా వచ్చింది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే, కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీ, ఎక్కడ ఒక కొంచెం లాగ్లా అనిపించినా సరే తన స్క్రీన్ ప్లేతో కొంచెం నడిపించాలనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు. బట్ సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం లాగ్ అనిపించింది, కొంచెం చాలా లాగ్ అనిపించింది. 2 hours 50 minutes అనేది కొంచెం ఎక్కువ రన్ టైమే, బట్ అది కొంచెం తగ్గించుంటే చాలా బాగా వర్కౌట్ అయ్యేది. బట్ ఓవరాల్ గా చాలా బాగుంది, చాలా మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్. చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు చూశారు, కానీ బైరన్పల్లి యుద్ధం చూడండి, చాలా బాగుంది. అంటే చాలా బాగుంది, సూపర్. చాలా బాగుంది అన్న, చూస్తే చాలు, వర్త్, డబ్బులు అన్ని వర్త్. చాలా బాగా తీశారు సినిమా అయితే. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. హీరో నెక్స్ట్ రితిక్ రోషన్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నెక్స్ట్ రితిక్. కానీ మనకు కానీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన సైడ్ నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తాం అనేది చాలా మంచిగా చూపించారు డైరెక్టర్ అంతా. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. ఒక తెలంగాణ కల్చర్ని ఎలా చూపించాలి, అది కూడా ప్రొడక్షన్ డిజైన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్టర్ గారు కానీ అందరూ కూడా చాలా బాగా పనిచేశారు. ఓవరాల్గా మూవీ వాజ్ వెరీ నైస్. థ్యాంక్ యూ. రేటింగ్ ఎంత ఇస్తాను? 5. సూపర్ ఎక్సలెంట్ మూవీ. బాగుంది. ప్రదీప్ అద్వైతం నుంచి ఈ మూవీ, ఎందుకంటే తను ఒక తెలంగాణ వాడిగా ఈ మూవీని, ఎందుకంటే మనకు రజాకార్ మూవీ చూసాము, అందులో ఒక పార్ట్ను, ఎందుకంటే ఒక లవ్, అంటే ఒక ఆస్పిరెన్స్ లండన్ వెళ్లాల్సిన ఒక అబ్బాయి బైరాన్పల్లికి వచ్చి అక్కడ ఆ రజాకార్ ఆ మూమెంట్ను తీసుకున్న విధానం అయితే కనుక చాలా బాగుంది. ఆ విలేజర్స్, ఎందుకంటే ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు ఎంత పోరాడారు, అండ్ వాళ్ళ మీద పటేల్ వ్యవస్థ కానీ ఎంత దాన్నంతా కూడా తీసుకొని చేసిన విధానం. ఎందుకంటే దీంట్లో లవ్ స్టోరీ, హీరోయిన్ కూడా చాలా బాగుంది, అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రోషన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆల్ ఆస్పెక్ట్స్లో. తనకున్న లుకింగ్ వైజ్, ఆ విలియన్ తన పేరుకు తగ్గట్టే ఆ క్యారెక్టరైజేషన్, కోవైసర్లో కానీ అండ్ వెన్నెల కిషోర్, మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఆల్సో గ్రిప్పింగ్ వర్క్. టూ గుడ్. థ్యాంక్ యూ. స్టోరీ బాగుంది. మొత్తం తెలంగాణ లాంగ్వేజ్, తర్వాత హైదరాబాద్ బేస్డ్ స్టోరీ.